మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? నిన్నటి వరకు బంగారం ధర తగ్గింది అన్న వార్తలు అయితే మనం విన్నాము. మరి అదే ఫాల్ మూమెంట్ ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందంటారా? అయితే ఎంతవరకు అయ్యే అవకాశం ఉందంటారు? నన్ను నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎక్సైటెడ్. ఎందుకంటే గోల్డ్ మొత్తానికి యాజ్ మనం ఎవరికైతే మన ప్రేక్షకులకు నేర్పిస్తున్నామో అదే పద్ధతిలో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆ ఎడ్యుకేటివ్ వీడియోస్ మనం సిరీస్ ఆఫ్ దెమ్ చేస్తున్నాం కదా. రికమెండేషన్స్ మనం ఎప్పుడు చేయము. సో పడుతుంది బంగారము అన్న కైండ్ ఆఫ్ ఇండికేషన్స్ ఏదైతే ఇచ్చిందో, నిన్న ఈ మాట కూడా మనం అనుకున్నాము నిన్నటి వీడియోలో, దట్ యుఎస్లో ఫెడరల్ రిజర్వ్ స్టేట్మెంట్ ఇవ్వబోతుంది అండ్ వెడ్నెస్డే నైట్ క్రూడ్ ఆయిల్లో కూడా మీకు ఇన్వెంటరీస్ రాబోతున్నాయి. ఈ రెండు విషయాలు చెప్పారు. అవును సార్, yes. సో రెండు కూడా నిన్న కోయిన్సైడ్ అయింది. రెండు కూడా జరిగాయి. కానీ బాగా ఒక స్ట్రాంగ్లీ నెగటివ్ న్యూస్ ఇండియా కోసము అని చెప్పొచ్చు అండ్ ఇండియన్ మార్కెట్స్ కోసం అని చెప్పుకోవచ్చు. అందుకే ఇవాళ గోల్డ్ బాగా పడిపోవడం జరిగింది. ఓపెనింగ్లోనే ఎప్పుడు 1000 రూపాయల దాకా గోల్డ్ ఎప్పుడు పడలా, అంటే ఫ్యూచర్స్ మార్కెట్లో చెప్తున్నాను. సో ఫ్యూచర్స్ మార్కెట్లో యాక్షన్ వచ్చిన తర్వాత రియాక్షన్ అనేది మీకు స్పాట్ మార్కెట్లో ఉంటుంది. సో 79,000 వరకు వెళ్ళిన గోల్డ్ మళ్ళీ అంటే 73,000 వరకు టచ్ చేసిన తర్వాత మళ్ళీ 79 వరకు వెళ్ళడం జరిగింది. 79 నుంచి 78 ఆ రేంజెస్లో బాగా కొట్టిమిటాడిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి కూడా ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు 75,000 చేంజ్కి వచ్చింది. సో దట్స్ అ హ్యూజ్ ఫాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఒక్క రోజులోనే మార్నింగ్ 9 o'clock మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా రియాక్షన్ అండి. అసలు యూఎస్ రాత్రికి ఏం చెప్పింది, పొద్దున ఏం జరిగింది, దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నిన్న మనం అడ్వాన్స్లో ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము. మార్కెట్లో గోల్డ్ ఎక్కువగా నెగిటివ్గానే కనిపిస్తుంది. మనం క్లాస్లో ఏదైతే నేర్పిస్తామో దాని ప్రకారం కూడా చెప్పాము. సో ఇక్కడ ఈ రోజున స్పాట్ మార్కెట్లో కూడా మీకు ఒక గుడ్ న్యూస్ ఉందని చెప్తా. ఏంటి సార్? 24 క్యారెట్ గోల్డ్ 7,500 రూపాయలు పడిపోయింది. అండ్ దాదాపు మీరు చూసుకుంటే 22 క్యారెట్ గోల్డ్ దాదాపు 6,500 రూపాయలు పడిపోయింది. సో దట్స్ అ హ్యూజ్ కైండ్ ఆఫ్ ఫాల్. ఆ ఫాల్ గురించి నేను మీకు చెప్తాను ఇప్పుడు. లెట్స్ టాక్ అబౌట్ ద స్పాట్ మార్కెట్. నౌ 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే లైక్ 7,784 నిన్న ఉండింది ప్రైస్. ఇవాళ 7,713 ఉంది. పర్ గ్రామ్లో 71 రూపాయలు పడింది. అండ్ ఇఫ్ యూ సీ దిస్ అట్ ఎవ్రీ కేజీ ఇట్ హెస్ ఫాలన్ బై 7,100 రూపీస్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే 65 రూపీస్ మైనస్లో ట్రేడ్ అవుతుంది. దర్ ఇస్ అ స్పాట్ మార్కెట్ ప్రైస్ 7,135 నిన్న ఉండింది. 22 క్యారెట్ గోల్డ్ అండ్ 7,070 సబ్ 7,000 లెవెల్స్కి రావడానికి అస్సలు గోల్డ్ ఈజ్ గెటింగ్ వెరీ ఎక్సైటెడ్ నిజంగా చెప్పాలి అంటే. ఐ థింక్ ఈ రోజైతే 7,070లో ఉంది. రేపు పొద్దున మనం చూసుకునే వరకు 7,000 కిందికి వచ్చే పూర్తి అవకాశాలు ఉన్నాయి స్పాట్ మార్కెట్లో కూడా. నా 18 క్యారెట్ గోల్డ్ ఇంకా చీప్ అయిపోయి ఉంటుంది కదా. సో 9 క్యారెట్స్ కూడా ఇంకా పడిపోయింది శిరీష. సో గివ్ దట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ 18 క్యారెట్ ఫస్ట్. సో 18 క్యారెట్ గోల్డ్ 58.38 నిన్న ఉంటుంది. ఇవాళ 5785 ఉండింది. ఇది పర్ గ్రామ్ ప్రైస్ అండి. 100 గ్రామ్స్ ప్రైస్ నేను చెప్తున్నాను. సో ఇంతకుముందు కూడా నేను చెప్పిన ప్రైస్ కూడా ఆల్ 100 గ్రామ్ ప్రైజెస్, ఇట్స్ నాట్ అ కేజీ ప్రైస్. సో ఇక్కడ మీరు చూసుకుంటే గత 10 రోజులలో 10th of December నుంచి చూసుకుంటే శిరీష మనకు 24 క్యారెట్ గోల్డ్ 2 days పాజిటివ్గా ఉండింది, 2 days నెగిటివ్గా ఉండింది. మళ్ళీ ఒక రోజు ఒక చిన్న పాజిటివిటీ, మళ్ళీ 2 రోజులు కంటిన్యూస్గా మళ్ళీ నెగిటివిటీ. అంటే గోల్డ్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ చూస్తుంది అని చెప్పడానికి మనకి ఇది నిదర్శనం. దిస్ ఈజ్ హౌ యూ కెన్ ఇవాల్యుయేట్ అనమాట. అంటే గోల్డ్ బాగా పెరగబోతుందా పడబోతుందా ఆర్ గత 10 రోజుల్లో ఏం జరిగింది అనడానికి కూడా ఇది మీకు ప్రూఫ్ అండి. అంటే గోల్డ్ స్లోలీ ఇట్ ఈస్ టేకింగ్ అ యూ టర్న్ టువర్డ్స్ డౌన్ సైడ్లో. సో కాబట్టి దీని ప్రకారంగా మనం చూసుకుంటే లాస్ట్ టైం 73,000 వచ్చింది కదండి, అక్కడి నుంచి మళ్ళీ పెరిగింది 79 వరకు. కానీ ఈసారి 73 కానివ్వండి, 72 కానివ్వండి, ఈ సపోర్ట్ లెవెల్స్ దిగితే ఇమ్మీడియట్గా అంటే విత్ ఇన్ మేబీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hourలో మీరు కనీసము 69,000 కూడా చూస్తారు. ఎస్, దట్ ఈస్ అ ఫేవరబుల్ పొజిషన్ మనందరి కోసము. గోల్డ్ ఇన్ని రోజుల నుంచి బాగా మెల్లమెల్లగా పడుతూ వచ్చింది. ఇప్పుడు పెద్దగా పడే సమయం వచ్చేసింది. వెయిట్ చేద్దాము అండ్ దాని గురించి చార్ట్స్లో ఏం చెప్తుందో చూసుకుందాం. సో ఇది మనం రెగ్యులర్గా డైలీ చార్ట్స్ చూస్తాం కదా శిరీష. సో ఇది డైలీ చార్ట్స్ అనమాట. ఈచ్ బార్ ఈజ్ ఇండికేటింగ్ అబౌట్ సింగిల్ డే రైజ్ అండ్ ఫాల్ అనమాట. సో ఇందులో మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అబౌట్ 3-4 days నుంచి లో వాల్యూమ్స్లో పడుతూ వచ్చింది.
అండ్ మనం డైలీ చార్ట్స్లో కూడా ఒకవేళ ట్రెండ్ లైన్ యూస్ చేస్తే అక్కడ క్లారిటీ వస్తుంది శిరీష. సో ఇది చూడండి, రైజ్ అవుతున్న గోల్డ్ సడన్గా ఫాల్ అయిపోయింది అంటే దానికి అర్థం ఏంటంటే మన ట్రెండ్ లైన్ని తెగ్గొట్టింది బై దిస్ ఫాల్ అనమాట. దాని తర్వాత గత 4 రోజుల నుంచి పడుతూనే ఉంది. ఇవాళకి 5వ రోజు, ఎందుకంటే డైలీ చార్ట్స్ మనకు అప్డేట్ అవుతుంది నిన్నటి వరకు. ఇవాళ మనం చూసుకోవాలి అనుకుంటే వీ విల్ గో టు ద 30-minute చార్ట్. సో 30-minute చార్ట్లో మన అందరి కోసం నిన్న డ్రా చేసినట్టుగానే నేను ఒక ట్రెండ్ లైన్ ఇక్కడ డ్రా చేసి పెట్టాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ట్రెండ్ లైన్ దగ్గరికి వెళ్ళి మరి కిందకి గ్యాప్ డౌన్ అయింది. సో దీనికి అర్థం ఏంటంటే ట్రెండ్ లైన్ పైకి వెళ్ళట్లా, అంటే డౌన్ సైడ్ ట్రెండ్లోనే ట్రేడ్ అవుతుంది. సింపుల్ ఒక గీత గీస్తే చాలండి మీకు ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. అంటే వీడియోలో జస్ట్ ఒక శాంపుల్ ఐడియా కోసం మీకు చూపిస్తున్నాను, క్లాస్లో మాత్రం ఇన్డెప్త్గా మీకు ఆ డీటెయిల్స్ అన్ని నేర్పించబడతాయి. సో మరి ఎవరికైనా కూడా గోల్డ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అన్న, అప్పుల నుంచి బయటపడాలి అన్న, ఇన్వెస్ట్మెంట్ గురించి ఒక రైట్ హై రిటర్న్స్ వచ్చే ప్లాట్ఫామ్ ని చూస్ చేసుకోవాలి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న, ప్రతి ఒక్కరికి తెలుసు, ఇది వాళ్ళ మనసులో ఉంది. ఎందుకంటే కొన్ని విషయాలు ఏంటంటే ఇంట్లో సంపాదిస్తున్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎస్పెషల్లీ మదర్ అండ్ ఫాదర్, ఒకవేళ వాళ్ళ చిల్డ్రన్స్ కోసం చేస్తున్నారు అంటే, యంగ్ మ్యారేజ్ కపుల్స్ కానివ్వండి, మ్యారీడ్ అయిన కపుల్స్ ఆర్ ఈవెన్ బ్యాచులర్స్ హూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఒక జాబ్ కానివ్వండి, ఒక ప్రొఫెషన్లో కానివ్వండి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళందరికీ ఒక ప్రెషర్ ఉంటుంది. ఒక చిన్న రీసెర్చ్ చేసి ఒక 2 పాయింట్స్ చెప్తాను మీకు వితిన్ 30 సెకండ్స్లో. లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఇన్ కరెంట్ రోల్స్. ప్రాబ్లం ఏంటంటే శిరీష, కోట్లాధికారి అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండవు. వితౌట్ అ ఫైనాన్షియల్ ప్లానింగ్ లోన్స్ తీసుకుంటారు అవుట్ ఆఫ్ టెంప్టేషన్. లేదు ఇది చాలా కంపల్సరీ, 5 లక్షలు తీసుకోవాలి, 10 లక్షలు తీసుకోవాలని చెప్పి తీసుకుంటారు. కానీ ఈఎంఐస్ మధ్యలో అక్కడక్కడ బ్రేక్ అయిపోతే దానివల్ల ఏంటంటే వాళ్ళ ఎంటైర్ ఫైనాన్షియల్ క్రెడిట్ స్కోర్ అంతా మొత్తానికి నెగిటివ్లోకి వచ్చేస్తుంది. అయితే దానికి కారణాలు ఏంటంటే లిమిటెడ్ ఎర్నింగ్ పొటెన్షియల్ ఇన్ కరెంట్ రోల్స్, రెండోది వచ్చేసేసి స్టాగ్నెంట్ సాలరీస్ డిస్పైట్ ఇంక్రీజ్డ్ వర్క్ లోడ్స్. వర్క్ లోడ్ పెంచుతున్నారు, ఒక ఎంప్లాయీ పైన 4 వర్క్ ఇస్తున్నారు అంటే బరువు పెరుగుతుంది, కానీ శాలరీస్ ఎంత పెరుగుతున్నాయండి? సో హ్యూజ్ కైండ్ ఆఫ్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే చాలామంది ఎంప్లాయీస్కి, వీళ్ళందరికీ కూడా నేను యాజ్ అ వెల్ విషర్గా, యాజ్ అ కోచ్గా, యాజ్ అ ట్రైనర్గా మీకు మీ కంపెనీలో ఇండివిజువల్స్కి ఐ విల్ ప్రొవైడ్ ట్రైనింగ్ సో దాట్ మీరందరూ కూడా ఫైనాన్షియల్గా సౌండ్ అవుతారు. ఇలాంటి కైండ్ ఆఫ్ డిప్రెషన్లో కానివ్వండి, మెంటల్ టెన్షన్స్ కానివ్వండి, ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, ఫ్యూచర్ ప్లానింగ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, ఆర్ డెట్ క్రైసిస్ ఉందా, లోన్స్ అండ్ ఇవన్నీ అప్పుల్ని ఎలా రీజిక్ చేసుకోవాలి, ఎలా ప్రీ ప్లానింగ్ చేసుకోవాలి, ఇవన్నిటి కోసము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నేను అవైలబుల్ ఉంటాను పర్సనల్గా. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెడితే నేను నా టీము పూర్తిగా మీకు ఆ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. డేట్ ఫిక్స్ చేసుకుందాము. లెట్స్ స్టార్ట్ 2025 విత్ అ పాజిటివ్ నోట్. ఎస్, ఫైనాన్షియల్ స్టేబుల్గా, ఫైనాన్షియల్గా ఫ్రీడమ్గా ఎవరైనా కూడా ఎదగాలి అనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. కరెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.